సరదాగా ఇప్పుడు మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్లోకి వెళ్ళిపోదామా, బాలీవుడ్ రివైండ్లోకి వెళ్ళిపోదామా? అక్క నీ మరిదెంతో వెర్రోడే అన్న బ్లాక్ బస్టర్ హమ్ ఆప్కే హై కౌన్ గుర్తుందా? 30 ఏళ్ళు ఇప్పుడు. మరి మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్లో మనం మాట్లాడుకుంటే గనక ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు. 1994 ఆగస్టు 5న రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు గడిచింది. తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో కథానాయకుడు అదే ప్రేమ్ క్యారెక్టర్కి ఫస్ట్ ఆమిర్ ఖాన్ గారిని అనుకున్నారంట. అయితే స్క్రిప్ట్ అంతా పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేదు అని చెప్పి ఆయన చెప్పడంతో సల్మాన్ ఖాన్ గారిని తీసుకున్నారంట. అప్పటికి సల్మాన్ గారు నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయి ఉండటం విశేషం. అయితే సల్మాన్ ఖాన్ గారి మార్కెట్ను పెంచడమే కాదు, 100 వారాలు అసలు అప్రతిహతంగా ఆడినటువంటి సినిమా అనమాట. రికార్డు క్రియేట్ చేసింది. 90వ దశకంలోని అత్యధిక వసూళ్లను రాబట్టినటువంటి సినిమా ఇది. అండ్ ఫుల్ రన్ టైంలో 100 కోట్ల గ్రాస్ వసూలు సాధించినటువంటి తొలి హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకి 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో పాటు మరి జనరంజకమైనటువంటి సినిమాగా నేషనల్ అవార్డు కూడా వచ్చేసింది. అక్క నీ మరిదెంతో వెర్రుడే అనే పాటలో మాధురి దీక్షిత్ గారు ధరించినటువంటి బట్టలు అనా సింగ్ డిజైన్ చేశారు. సినిమా రిలీజ్ తర్వాత ఆ డిజైన్ దుస్తుల గురించి మహిళలు తెగ మాట్లాడుకున్నారంట. అంతేకాదు, ఇక బట్టల దుకాణాలు అయితే కనుక ఆ పేరుతో చీరలు అమ్ముకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా మాధురి గారు ధరించినటువంటి చీరకు మామూలు క్రేజ్ లేదు. ఓన్లీ ఈ పాట అంత పాపులర్ అవ్వడంతోనే మాధురి దీక్షిత్ గారి చీర ఉన్నటువంటి పోస్టర్లు ప్రత్యేకంగా వేయడం జరిగింది. ఇక ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గారు హమ్ ఆప్కే హై కౌన్ సినిమాని 85 సార్లు చూసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ టైంలోనే అనుపమ్ ఖేర్ గారి ముఖం కొంచెం లైట్గా పక్షపాతానికి గురవటం, అందుకని ఆయన పాత్రను తాగుబోతుగా చూపించడం జరిగింది తెలుసా. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గారి కంటే కూడా మాధురి దీక్షిత్కే రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారట.